మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయండి. దశమంలో రవి, ఏకాదశంలో కుజబుధులు, సప్తమంలో గురువు, తృతీయంలో శని. సంపూర్ణమైన అదృష్ట యోగాన్ని పొందుతారు. ఆశించిన లాభాలు కలుగుతాయి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. విజయాలు తలుపు తడతాయి. కోరుకున్న ఫలితాలు చెరువులోనే ఉన్నాయి. కృషిని బట్టి కార్యసిద్ధి ఉంటుంది. కాబట్టి నిరంతర సాధనతో అభీష్ట సిద్ధిని పొందండి. ముఖ్యమైన కార్యక్రమాల్లో గందరగోళ స్థితి తొలగుతుంది. సంతృప్తికరమైన ఫలితాలను సాధిస్తారు. అదేవిధంగా ఉద్యోగంలో మేలైన ఫలితాలు సాధించడానికి ఇది యోగ్యమైన కాలం. పదోన్నతులుంటాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. న్యాయపరమైన అభివృద్ధి గోచరిస్తోంది. ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో బ్రహ్మాండమైన అభివృద్ధి గోచరిస్తోంది. లాభాలు పరిపూర్ణంగా ఉంటాయి. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆశించిన ఫలితాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలున్నాయి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం. ఈ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మకర రాశి వారు బ్రహ్మాండమైనటువంటి లక్ష్మీ కటాక్షానికి పాత్రలవుతున్నారు. లక్ష్మీ దర్శనం చేయండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? దానాలు అవసరం లేదు.